ఎలాంటి భక్తులంటే, ఎలాంటి గురునిష్ట కలిగిన వారంటే, ఒకసారి వాళ్ళ గురువు గారు క్లాస్ చెప్తూ ఉంటే వారు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక తేలు కుట్టిందట పాదాన్ని. ఏమైందట? తేలు. स्कॉर्पियन आके उनको काटे, इतना दर्द होता है स्कॉर्पियन काटने से. किसी को हुआ कभी स्कॉर्पियन काटा? किसी को ఎప్పుడైనా తేలు గుట్టిందా? ఎవరికైనా తేలు గుట్టలేదు ప్రభుజీ. చీమ గుట్టింది, దోమ గుట్టింది. దోమ గుడితేనే దాని అంతు చూసాం ప్రభుజీ బ్యాట్ పట్టుకొని అని. పెద్ద కురుక్షేత్ర యుద్ధం లాగా బ్యాట్లు పట్టుకొని మొత్తం ఇల్లంతా దేనికోసం ఫైటింగ్? ఇంత చిన్న దోమ పాప. ఆ దోమ కుడితేనే మనం ఉండలేమా? అవునా కదా? ఎక్కడుందా దోమ? ఎలాగైనా ఆల్ అవుట్లు పెట్టి ఏదో ఒకటి చేసి దోమలన్నింటి బయట. తేలు కుట్టింది, చాలా నొప్పేస్తుంది. అయినా వారు ఏం చేశారో తెలుసా అండి? పరిగెత్తుకుంటూ మా గురువు గారి ప్రవచనం మిస్ అవ్వకూడదు అని వెళ్ళి క్లాస్ లో కూర్చున్నారు. ఆ ఓపిక, ఆ పెయిన్ ని మొత్తం బిగబట్టుకొని కూర్చున్నట్టు క్లాస్. ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాదుల వారికి తెలిసిందో, వారు అన్నారట, అసలు ఎంత నిష్ఠ నీకు, ఎంత ప్రేమ నీకు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి ప్రభుపాదుల వారు ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టారో, అప్పుడు లాస్ట్ ఆయన అన్న పేరు అక్కడ ప్రభు ఉంటే, ప్రణవానంద ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని వారి శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి లాస్ట్ వారిని దర్శనం చేసుకున్న వారు కూడా పూరి మహారాజ్. చూడండి ఎంత నిష్ఠ ఉన్నది. ఎందుకు తెలుసా అండి వారికి అంత నిష్ఠ? గురువు గారి దగ్గరికి వినడానికి ఎందుకు అంత నిష్ఠ ఉండాలి? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు బృందావనానికి వెళ్ళడానికి ఎందుకంత నిష్ఠ ఉండాలి? ఎందుకో తెలిసిన? ఇంత ప్రేమ, ఇంత కమిట్మెంట్, ఇంత నిష్ఠ ఉంటేనే మనం భగవంతుడి యొక్క కృపను పాత్రలం.